మకర రాశి. ఈ రాశి వారికి రోజు కొంత అనుకూలంగా చెప్పుకోవచ్చును. ప్రయత్నాలు ఫలిస్తాయి. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. ఉద్యోగపరంగా కొంత శుభవార్తను వింటారు. ఉద్యోగస్తులకు తోటివారి సహకారం ఉంటుంది. ముఖ్యంగా ఐటీ రంగంలో ఉన్నవారికి ఈరోజు కొంత కలిసి వస్తుంది. ప్రమోషను లేదా ఇతరుల కంపెనీలకు మీరు మారే ప్రయత్నాలు కొంత ఫలిస్తాయి. మకర రాశి వారు ఈరోజు గురువు దత్తాత్రేయునికి నమస్కరించి మీ పనులు ప్రారంభించండి. మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది. కుంభరాశి. ఈ రాశి వారికి ఈరోజు మధ్యమ స్థాయిగా చెప్పుకోవచ్చును. మీ ప్రయత్నాలు మెల్లగా ముందుకు వెళ్తాయి. నూతన వస్తువులు కొనడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మీరు చేసే పనుల్లోపట కొన్ని విమర్శలు ఎదుర్కొంటారు. మెల్లగా జాగ్రత్తగా పనులు చేయండి. ఎవరి మాట వినవద్దు. మీ ప్రయత్నాలు మీ పనులు కొనసాగించండి. వ్యాపార రంగం లోపట కొంత కలిసి వస్తుంది. ఉద్యోగస్తులకు పై అధికారుల యొక్క ఒత్తిడి ఉంటుంది. ముఖ్యంగా ట్రాన్స్ఫర్కు సంబంధించి కొన్ని అంశాలు మీ ముందుకు వచ్చే అవకాశం ఉన్నది. వ్యాపారస్తులకు కొంత కలిసి వస్తుంది. కుంభరాశి వారు ఈరోజు హయగ్రీవాయ నమః అని చెప్పి చదువుకొని 2 తులసీ దళాలు విష్ణుమూర్తి దగ్గర లేదా వెంకటేశ్వర స్వామి సమర్పించి ఫోటో దగ్గర పెట్టి నమస్కరించండి. మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది. మీనరాశి. ఈ రాశి వారికి రోజు కొంత కలిసి వస్తుంది. ప్రయత్నాలు ఫలిస్తాయి. ప్రయాణాలు చేయవలసి వస్తుంది. మిత్రులను కలుస్తారు. బంధువుల యొక్క సహకారము మీకు లభిస్తూ ఉంటుంది. సమయానికి డబ్బు చేతికి వస్తుంది. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపార రంగంలో ఉన్నవారికి కొంత లాభాలు పొంది ఆనందాన్ని కలగజేస్తూ ఉంటుంది. మీనరాశి వారు ఈరోజు గురువు దత్తాత్రేయునికి మీరు కొన్ని శనిగలు సమర్పించి మీ పనులు ప్రారంభించండి. మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది.